11 అయిందా? 11:30. వెరీ గుడ్. ఇంకా మీరు ఇప్పుడే వచ్చారు అంటే నాతో వచ్చారు, రైట్. ఇంకా ముందు అందరు 12 తర్వాత వచ్చారా? 11:30కి వచ్చారా? అంతేనా? అంటే మీరు ఎట్లా ఏ టైంకి వచ్చారో ఆ టైంకి పంపించచ్చా మిమ్మల్ని? అంటే దాన్ని బట్టి లేట్గా వచ్చిన వాళ్ళు లేట్గానే, అంటే దీన్ని బట్టి చూస్తే లాజర్ గారు ఇప్పుడు అందరికంటే లాస్ట్కి పోవాలి. తప్పదు మరి, జాగ్రత్త. కాస్త ఓపికతో వినండి. ఈరోజు ఈ అంశాన్ని మనం ముగించాలి. ఏంటి అంశం? మరియ వర్సెస్ యూదా. అపొస్తలుల నుంచే అపొస్తల పాదముల దగ్గర పెట్టారంటే మనం యేసు పాదాల దగ్గర పెట్టిన మరియ దగ్గరికి వెళ్తున్నాం. పోయిన వారం వెళ్ళాం. ఏం పెట్టింది యేసు పాదాల దగ్గర? ఆమె యేసు పాదాల మీద ఏం పోసింది? అత్తరు పోసింది కదా. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అత్తరు పోసినప్పుడు అక్కడ చాలా మంది చూశారు, చాలా మందికి నచ్చలేదు. కొంతమంది లోపల సనుక్కున్నారని ఇంకొక చోట రాయబడింది. ముఖ్యంగా అక్కడ మాట్లాడిన వాడు యూదా ఇస్కరియోతు మాట్లాడాడు. ఈ అత్తరు ఎందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వలేదు అన్నాడు. 5-6 వచనం. 6వ వచనం ఏంటంటే ఇతడు బీదల మీద శ్రద్ధ కలిగి కాదు ఈ మాట చెప్పింది, దొంగ కాబట్టి, సంచిలో వేయబడిని దొంగతనం చేస్తూ వచ్చినాడు కాబట్టి ధనం మీద ప్రేమతో చెప్పాడు కానీ బీదల మీద ప్రేమతో ఈ మాట చెప్పలేదు. అంటే దేవునితో చెప్పే మాటల్లో ఈ విధానం ఉంటుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. మరి అది తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది కూడా. అయింది, తనకు అయింది, యూదాకు అయిపోయింది. ఏం జరిగింది? తర్వాత యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత అతడు మనస్తాపం చెంది ఆ వెండి నాణ్యాలు అక్కడ పడేసి మందిరంలో పడేసి ఊరేసుకొని చనిపోయాడు. తన జీవితానికి తనే నాశనాన్ని తెచ్చుకున్నట్టు అయింది. ఓకే, కారణం ఏంటి అని అంటే దేవుణ్ణి ప్రేమించడం కంటే లోకాన్ని, ధనాన్ని ఎక్కువ ప్రేమించడం. ఒక క్రైస్తవుడు, దేవుని నమ్మిన బిడ్డ దేవుణ్ణి ప్రేమించకుండా ఇంకా దేన్ని ప్రేమించినా ఇదే జరుగుతుంది. కాకపోతే తను ఉరేసుకున్నాడు, కానీ ఇక్కడ ఇంకా వేరే పద్ధతులు జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు. గమనించండి, సాతాను ఉచ్చు బిగిస్తాడు. ఉచ్చు ఎప్పుడో పెడతాడు, అవకాశాన్ని బట్టి అది కొంచెం 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 దగ్గరికి వస్తుంది అనమాట. ఆ ఉచ్చు తీర తన పీక నొక్కేంత వరకు, తన జీవితం నాశనం అయిపోయేంత వరకు తెలియదు. సాతాను ఉచ్చులు అలా ఉంటాయి. అది దూరంగా పెడతాడు ఫస్ట్, అది కనపడదు. అది రోజు రోజు సంవత్సరాలు జరుగుతుంటే దగ్గర అవుతుంటది, ఉచ్చు బిగిస్తా ఉంటాడు. ఆ విషయం తెలియదు. యూదాకి ఎప్పుడో వేశాడు. ఆరంభం నుంచే, స్టార్టింగ్ నుంచే తనలో అది స్టార్ట్ అయింది. తనకు తెలియదు. తెలియకపోవడం వల్ల చివరికి కక్కుర్తి పడి 30 వెండి నాణ్యాలకు కూడా ప్రభు నమ్ముకున్నాడు. 1000 రూపాయలు దొంగతనం చేసి స్వార్థానికి ఖర్చు పెట్టినాడు 30 వెండి నాణ్యాలు కూడా కక్కుర్తి పడతాడా? పడతాడు. అంటే అతనిలో ధనాపేక్ష ఆ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము స్పష్టంగా రాయబడింది. 6వ అధ్యాయము 5 వచనం నుండి 10 వచనం వరకు ఉంది. తిమోతికి అపోస్తలుడైన పౌలు ఈ విషయాలు చెప్తున్నాడు. ధనాపేక్ష 1 తిమోతి 6వ అధ్యాయం 5 నుంచి ధనాపేక్ష సమస్త చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనములకును మనుషుల వ్యర్థ వివాదములకును కలుగుచున్నవి సంతుష్టి సహితమైన దైవభక్తికి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండును. 9వ వచనంలో ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయును. 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని చచ్చారు. అది పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఏది? సమస్త కీడులకు, శోధనలకు, నష్టాలకు
సమస్త కీడులకు మూలం ఏంటంటే ధన ఆపేక్ష. ధనం ఉండడం తప్ప, డబ్బు ఉండడం తప్ప కాదు. ధనం ఉండడం తప్పు కాదు, ధనం మీద ఆపేక్ష ఉండడం తప్పు. అది ఎలా తప్పు అవుతుందంటే దయ్యాలు పడతాయి. ధనాపేక్ష ఎక్కడ ఉంటుందో దురాత్మ అక్కడ ఉంటుంది. అదొక ఆత్మ, అది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? యూద దురాత్మ పట్టింది యూదాకి. కారణం ఏంటి? సాతాను బట్టి యూదా ఎందుకు చనిపోయాడు అంటే యూదాలో దేవుని కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించేవాడు. ఈ విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనం లోకంతో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రైస్తవుడు దేవుని నమ్ముకొని దేవుని యొక్క రాజ్యము కొరకు మాత్రమే తను గురి కలిగి ఉండాలి. ఓకేనా? లోకం ఎన్నో ఆశలు చూపిస్తూ ఉంటుంది. లోకంలో ఎన్నో ఎరలు మనకు వేస్తూనే ఉంటుంది లోకం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఉచ్చు అనేది ప్రతి మనిషికి పెట్టి ఉంచుతాడు, రెడీగా పెట్టాడు. కాకపోతే దాని నుంచి తప్పించుకోవాలి. సాతాను వేటగాడితో పోల్చబడ్డాడు. వేటగాడు, వాడు ఉరి పెడతాడు. ఉరి పెట్టేవాడే వేటగాడు. పక్షులను పట్టేవాడు పక్షికి ఉరి పెట్టి ఉంచుతాడు. దానికి తెలియదు, గూటి దగ్గరికి వచ్చి సడన్లో అందులో పడిపోతూనే ఉంటాయి. మనుషులందరికీ కూడా ఎర వేశాడు, ఉరి పెట్టాడు, ఉచ్చు పెట్టాడు. ఎంతమంది వాని ఉచ్చులో లేకపోతే వాని వలలో పడుతున్నారు? ఒక అపోస్తలుడు ఉరేసుకొని చనిపోవచ్చా? యేసు ప్రభుతో ఉన్నవాడే, అపోస్తలుడే తను ఉరేసుకొని చనిపోయాడంటే మీరు ఒకసారి ఆలోచించారు. సాతాను ఎవరిని ఇచ్చిపెట్టాడు? ఎవరిని? కాకపోతే యూదాకి ఆ పద్ధతి, కానీ ఇంకొకరికి ఇంకొక పద్ధతి. అర్థమైందా? యూదాకు ధనాపేక్ష కావచ్చు, ఇంకొకరికి లోక ఆశ, శరీర కోరికలు. కొంతమంది ఏమో లోక సంబంధమైన లోక ఆచారాలు, సాంప్రదాయాలు అనమాట. క్రైస్తవులైనా కానీ లోక పద్ధతులు వదులుకోరు. దేవుడు నమ్ముకున్నా లోకం కావాలి, దేవుడు కావాలి. ఎంత ప్రమాదం తెలుసా? అది ఏమవుతుందంటే దేవునికి అవమానం తెచ్చే జీవితంగా మారుతుంది. చివరికి దేవుని విలువను గుర్తించకుండా దేవుణ్ణి మాత్రమే పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది. ప్రిఫరెన్స్, ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే ప్రిఫరెన్స్. వాక్యానుసారంగా బ్రతకాలా, లోకానుసారంగా బ్రతకాలా? నిర్ణయం క్రైస్తవులది. లోకల్ వాళ్ళు చేస్తున్నారుగా, మనం చేద్దాం. వాళ్ళు చేసినట్టు మనం చేద్దాం. అవి చేయకపోతే ఏమైనా అవుతుందేమో. ఒకసారి సిరికల్లో కొంతమంది అడిగారు అనుకోండి, ఈ లోకంలో కొన్ని అప్పుడప్పుడు తీసుకొస్తారు కొత్త సేల్స్ కావడానికి, గాజులు, బట్టలు, చీరలు అన్ని సేల్స్ కావడానికి ఏదో ఒకటి వదంతి పుట్టిస్తారు. ఇలా చేయకపోతే కీడు వస్తుందంట. ఒక కొడుకున్న వాళ్ళకి ఇట్లా చేయాలంట, ఇద్దరు కొడుకుల వాళ్ళకి అట్ట చేయాలంట, వదిన మద్దలకు అది చేయాలంట, బామ్మర్కి ఇది చేయాలంట. ఎక్కడున్నాయో తెలియదు మరి. కాకపోతే ఇది ఒక ట్రిక్, సాతాను ట్రిక్. ఎట్లాగో మనుషులు కూడా బిజినెస్ ట్రిక్ అనమాట. అది ఒక్క వదంతి పుట్టిస్తే లోకంలో భయం, ఆ భయం వలన ఎగబడి కొనేస్తారు షాప్లో సేల్స్ కోసం. ఇది తెలియదు జనానికి. ఇలాగే లోక ఆచారాలు కూడా ఇది చేయకపోతే నీకు కీడు వస్తుంది, అది చేస్తే నీకు ఇది వస్తుంది, అది చేస్తే నీకు. చేయకపోతే ఏమవుతుందో లోకం చెప్పేదాన్ని విని దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా లోకంలో ఉన్నవాడిని పాటిస్తారు. అంటే మైండ్ సెట్ అనేది మారదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నా తన జీవితాన్ని మార్చుకోలేదు యూదా. తన బుద్ధి మార్చుకోలేదు, తన స్వభావం మార్చుకోలేదు, తన ఆలోచన మార్చుకోలేదు. నేనెంతే, నేను మారను, నేనెంతే. పైగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని విమర్శించడం కూడా. ఇప్పుడు మరి ఏం చేసింది? విలువైన దాన్ని యేసు పాదాల మీద పోసింది. దాన్ని తప్పుపడుతున్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించే వారిని తప్పుపట్టేది ఎవరు? దేవుని నమ్ముకున్న వాళ్ళే. దేవునికి ఇష్టంగా ఉండాలి, మనం దేవునిలో భక్తి చేయాలంటే భక్తిగా జీవించే వాళ్ళని, లేకపోతే భక్తి చేయాలని చెప్పే వాళ్ళని విమర్శించేది ఎవరు? క్రైస్తవులే. భక్తిహీనులు అంటారు వీళ్ళని. భక్తి పరులను విమర్శించేది భక్తిహీనులు. మనం ఏం చేయాలంటే మనం దేవునికి ఇష్టలుగా మారడానికే ప్రయత్నించాలి. ఒకవేళ అలా చేయకపోతే మన జీవితము దేవునికి కాకుండా అటు లోకానికి కాకుండా అయిపోయింది. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఓకే, పోయిన వారం నేను కొన్ని విషయాలు చెప్పాను, మీకు గుర్తున్నాయి? మరియ గురించి ఒక 7-8 విషయాలు చెప్పాను. యూదా ఇస్కరియోతు గురించి కూడా ఒక 4 విషయాలు చెప్పాను. ఏం చెప్పాను గుర్తుందా? ఒక 4 విషయాలు చెప్పాను. చూడండి, ఫస్ట్ది ఏంటంటే దేవుని గురించి కానీ దేవుని సేవ గురించి కానీ మాట్లాడకుండా, ఆలోచించకుండా
దేవుని గురించి మాట్లాడకుండా, దేవుని సేవకుని గురించి మాట్లాడకుండా, దేవుని యొక్క సేవ గురించి మాట్లాడకుండా సొంత ఆలోచనలు తనలో ఉన్న అభిప్రాయాలు మాత్రమే మాట్లాడటం చాలా తప్పు. యూదాలో అది ఉందన్నమాట. యూదాలో ఉన్న పొరపాటు ఏంటంటే యేసు ప్రభు యొక్క విలువను గురించి మాట్లాడలేదు, కానీ అత్తరు యొక్క విలువ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని గురించి మాట్లాడకుండా దేవునికి సంబంధం లేని విషయాలు సంఘంలో మాట్లాడద్దు. దేవుని సేవ గురించి మాట్లాడకుండా అవతల విషయాలు సేవలో సంఘంలో మాట్లాడకూడదు. రెండవది, అత్తరెందుకు 300 దీనారాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. అంటే ఇతనికి అత్తరు విలువ, ఆ డబ్బు విలువ, దేనారాల విలువ తెలుసు, కానీ యేసు ప్రభు ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు ఆ విలువ తెలియలేదు. మూడవది, డబ్బును కూడబెట్టడం, స్వార్థానికి వాడుకోవడం యూదాకు బాగా తెలుసు. చెప్పాను, మీకు గుర్తుందా? ఇది బాగా యూదాకు తెలుసు. అలా తెలిసిన వారు మాత్రమే అలా మాట్లాడతారు. ఆమె అర్పిస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి, నిజంగా ఆయన ఎంత గొప్పవాడు, ఆమె ఎంత విలువైంది అర్పిస్తున్నది అని ఆ విషయాలు మాట్లాడట్లేదు, కానీ దాన్ని డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే లోకం ముచ్చట్లు మాట్లాడు. ఇంకా చెప్పాలంటే లోకం విలువ, డబ్బు విలువ, బంగారం విలువ, వెండి విలువ, వస్త్రాల విలువ, భూముల విలువ, ఇండ్ల విలువ, అన్ని విలువలు మాట్లాడి దేవుని విలువ, యేసయ్య విలువ మాట్లాడకపోతే ఎవరిది ఆత్మ? అది దేవుని బిడ్డలు ఇవి మాట్లాడి అది మాట్లాడలేదనుకో, యేసయ్య విలువ మాట్లాడలేదనుకో, ఎవరి మాటలు అవి ఈజీగా పసిగట్టచ్చు. ఆత్మ సంబంధులు ఎవరో, శరీర సంబంధులు ఎవరో అర్థమైపోతుంది. జాగ్రత్త. తర్వాత కేవలం తనలోని ప్రేమ మూలంగా, నాలుగవది, స్వార్థం లేకుండా మరియా ఖరీదైన దాన్ని క్రీస్తు పాదాల మీద పోయడాన్ని యూదా విమర్శించాడు, అపార్థం చేసుకోవడం. ఈరోజు దేవునికి ఇస్తే ఇవ్వద్దు, ఎందుకు ఇస్తున్నావు, ఊకే కానుక ఎందుకు ఇస్తున్నావు అనడం. ఇంట్లో ప్రార్థన జరిగితే ప్రార్థన ఎందుకు, ఊకే ప్రార్థన ఎందుకు పెడతావు ఇంట్లో అనడం. నీకేమర్థమైంది? మనకేమర్థమైంది? ఇప్పుడు వాక్యం చదువుతాం కదా, సేవకుడు వచ్చినప్పుడు ఎవరు వస్తున్నారు? నన్ను చేర్చుకుంటే మిమ్మల్ని చేర్చుకున్నాడు, మిమ్మల్ని చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నట్టు అని యేసయ్య శిష్యులను పంపించాడు కదా సేవకుల్ని. మరి సేవకులు ప్రతిసారి మన ఇంటికి వస్తే ఎవరు వచ్చినట్టు? మరి ప్రతిసారి ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేయడం ద్వారా దేవుడిని సన్నిధి ఉంటుందా? దేవుడు వస్తున్నాడా రావట్లేదా? ఆలోచించండి. విమర్శించడం, విమర్శించే పని ఎవరిది? యేసయ్యకి విలువ ఇవ్వకుండా చేసే పని, ఆలోచన ఎవరిది? యూదాలో 100% అవే ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సంఘాల్లో కూడా ఇవే నడుస్తున్నాయి. అందుకని చాలా సంఘాల్లో ఇస్కరియోతు యూదాలు ఉంటారు. ఇస్కరియోతు యూదా ఆత్మ పనిచేస్తూ ఉంటారు. కొన్ని సంఘాలు అయితే యూదా సంఘాలు ఉన్నాయి, గెహాజీ సంఘాలు ఉన్నాయి, బిలాము సంఘాలు ఉన్నాయి, ఆకాను సంఘాలు ఉన్నాయి, అననీయా సఫీరా లాంటి సంఘాలు ఉన్నాయి. దేవుణ్ణి మోసం చేయడానికి, దేవుణ్ణి మోసం, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు వాళ్ళిద్దరు భార్య భర్తలు. పేతురు అడిగాడు, మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఇద్దరు ఏకీవించారు. దాని పనిష్మెంట్ ఇద్దరు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అంటే ఆ దురాత్మ సంఘంలో వచ్చి సాతాను ఆల్రెడీ మనసులు క్రీస్తు సరళత నుండి, ప్రేమ నుండి, పవిత్రత నుండి తొలగించేస్తున్నాడు. మరి 12 మందిలోనే ఒకడున్నాడు. మరి ఈరోజు లక్షల మంది క్రైస్తవుల్లో ఎన్ని యూదా ఆత్మలు, ఎంతమంది యూదాలు? జాగ్రత్త. చూడండి, ఈ యూదా ఒకసారి దుష్ట ప్రేరణకు లొంగి ఏదో దొంగిలించి తర్వాత పశ్చాత్తాపడి తన పాపం ఒప్పుకొని తన బలహీనతలను జయించిన రకం కాదు. ఒకసారి తప్పు చేశాడు, రెండోసారి తప్పు చేశాడు, దొంగతనం చేస్తున్నాడు, యేసు ప్రభుత్వం ఉన్నాడు, ఏం తెలియనట్టు మేనేజ్ చేస్తున్నాడు. కానీ నేను చేస్తుంది తప్పు అని తెలిసి ఒకసారైనా దాని తప్పు గ్రహించి తన తప్పును ఒప్పుకొని తన జీవితాన్ని మార్చుకున్న రకం కాదు. ఏంటంటే ఏంగా అందరూ మంచిగున్నారా? చర్చికి పోయిన వాళ్ళు అందరూ అంత భక్తిగా ఉన్నారా నేను ఉండడానికి? అంతేనా? కాంప్రమైజ్ అయిపోవచ్చా? రాజీ పడవచ్చా? రాజీ పడ్డాడు. ఇంకేంటంటే తన వేషధారణను కప్పిపుచ్చాడు.
ఆ వేషధారణతో భక్తి చేయడం ద్వారా చివరికి తన జీవితమే నాశనం అయిపోయింది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ప్రేమిస్తే, ఆరాధిస్తే, భక్తి చేస్తే మనందరం ఏముండాలంటే యథార్థంగా ఉండాలి. యథార్థత లేదనుకోండి, యథార్థత లేకుండా మనం చేసే భక్తి మనకే రివర్స్ అవుతుంది. అందుకనే సామెతలో మాట అంటాడు, సామెతల గ్రంథం, మనము అపహాసించిన ఎడల దాన్ని మనమే భరించాలి. ఈరోజు నువ్వు అపహాసం చేస్తావు కదా, నువ్వే భరిస్తావు, ఎక్కడికి పోదు, తిరిగి నీ దగ్గరికి వస్తుంది. ఈరోజు నువ్వు హేళన చేసినా, అపహాసం చేసినా, కామెంట్ చేసినా, విమర్శించినా, దూషించినా అది ఎక్కడికి పోదు, అది నీ దగ్గరికి వస్తుంది. పోయిద్ది అనుకుంటాం మనం, పోదు అది తిరిగి మన దగ్గరికి వస్తుంది. నువ్వు అపహాసించిన ఎడల దాన్ని నీవే భరించాలి, ఇంకెవరు భరించారు. అందుకని ఏమి విత్తుతామో అది వస్తుంది. గలతీ 6:6. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే వస్తుంది. దేవుడు వెక్కిరించబడడు, మోసపోకుండా. దేవుడు అస్సలు వెక్కిరింతల పాల్గాడు, మనమే ఫూల్స్ అయితే. వాక్యము చెప్పిన సత్యం అది. అయితే ప్రకృతి నియమం కూడా అదే చెప్తుంది. ఏ విత్తనం వేశారో ఆ పంటనే తీస్తారు, అంతేనా? ఏ విత్తనం వేశారో ఆ పంటకి వస్తారు కదా. మారుతుందా? పంట మారదు, విత్తనం మారాలి. విత్తనం మారితే పంట వస్తుంది. నువ్వు నీకు మిర్చి కావాలని పత్తి గింజలు పెట్టావు, లాస్ట్కి వచ్చేసరికి నీకు మిర్చి రాలేదని నువ్వు బాధపడొద్దు. ఎందుకు? ఆ రోజు ఏమి విత్తావు? పత్తి విత్తినావు. మిర్చి ఎందుకు వస్తుంది? నీకు రాదు, కుదరదు. అలాంటి పప్పులేమి ఉడకవు, అదే వస్తుంది. జాగ్రత్త. దేవునిలో మనం జీవించే జీవితం ఒక విత్తనం. నీ మాట ఒక విత్తనం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? విత్తనాలవి. మాట్లాడే మాటలు, నీ క్రియలు విత్తనాలు లాంటివి, ఎక్కడికి పోవు. అవి మళ్ళీ మనమే కోసుకోవాలి ఆ పంట. అది ముగింపు. యూదా జీవితంలో విత్తుకుంటూ వెళ్ళాడు, చివరికి దాని ఫ్రూట్, ఫలం ఏదొచ్చిందంటే చెట్టు కూరేసుకొని చనిపోయాడు. సూసైడ్. ప్రయోజనం ఉండదు. దేవుణ్ణి నమ్ముకున్నానంటే సరిపోదు. నామకార్థ క్రైస్తవులుగా బ్రతకడం కాదు. తాగుబోతు క్రైస్తవులు ఉంటారు, తిరిగిపోతు క్రైస్తవులు ఉంటారు, తిండిపోతు క్రైస్తవులు ఉంటారు, లోకాచారాలు పాటించే క్రైస్తవులు ఉంటారు, ఇళ్ళకుడు, ముగ్గులేసుడు, పండగలు చేసుడు. ఎవడు చెప్పాడు? ఎక్కడుంది ఇది? ఎక్కడుంది నువ్వు పండగ క్రైస్తవులు బ్రతకమని, నామకార్థ క్రైస్తవులు బ్రతకమని? ఎక్కడుంది? లేదు, అస్సలు అవకాశం లేదు. నేను బ్రతికితే క్రీస్తు కొరకు, ఈ లోకానికి మాదిరికరంగా క్రీస్తు కొరకు నేను జీవించాను. ఏసై బిడ్డగానే బ్రతకాలి, ఏసై బిడ్డలాగా నేను చచ్చిపోవాలి చివరి వరకు. లోకమాలిన్యమంతా అంటుకొని అందులో దొర్లి ఇందులో దొర్లి లోకమంతా చెడ్డ క్రైస్తవ మాదిరి లేకుండా చేశారు. వాళ్ళు చేస్తున్నారుగా, వీళ్ళు చేస్తున్నారుగా, వాళ్ళు చూస్తున్నారుగా, వాళ్ళు తింటున్నారుగా. చెడిపోయింది సమాజం. కానీ బైబిల్ ఒప్పుకో, పరిశుద్ధుడైన దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి దేవుడు చెప్పాడు. ఆయన పరిశుద్ధుడైతే ఆయన పిల్లలు మనం ఏమవ్వాలి? పరిశుద్ధులం అవ్వాలి. పరిశుద్ధులం అవ్వకుండా లోక మాలిన్యాన్ని, లోక ఆచారాలను, లోక పద్ధతులంతా అంటించుకుంటే ఏమవుతాం? అపవిత్రులం అవుతాం. అపవిత్రులైపోతాం. అవసరం లేదు. లోక ఆచారాలతో మనకు సంబంధమే. మనల్ని మోసపుచ్చేవి మన చుట్టూ ఉంటాయి. యూదాను వెంటాడింది ఆపేక్ష. ధనాపేక్ష కావచ్చు, మాంసాపేక్ష కావచ్చు. కొంతమందికి ఇంకొక ఆపేక్ష. ఇజ్రాయెల్ మాంసాపేక్ష గలవారే, మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలి. మోషే ఎక్కడ పోయాడు? మాకు మాంసం కావాలి ఇప్పుడు అంటే కోపం వచ్చింది దేవునికి. మాంసం ఇచ్చాడు, కానీ వారి పళ్ళ సందులో మాంసం ఉండగానే చంపేశాడు. 106వ కీర్తన చదవండి, నేను చెప్పిన వాక్యాలన్నీ ఉంటాయి. శోధించిరి, మాంసం కోసం దేవుని శోధించారట, తిండి కోసం దేవుని శోధించారట. వారు అరణ్యంలో ఆయనను శోధించిరి, ఆయన కోపం పుట్టించిరి. జాగ్రత్తగా గమనించి. మార్పు పొందిన రకం కాదు యూదా. తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి మార్పు పొందిన రకం కాదు. దాన్ని మేనేజ్ చేస్తూ వచ్చాడు, మెయింటైన్ చేస్తున్నాడు. అలా చేయకండి. మీకున్న బలహీనత ఏదైనా కావచ్చు, ఒకవేళ ఉంటే దయచేసి ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టండి. ఒక రోజు ఉపవాసం ఉండి నీ తప్పును ఒప్పుకొని ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టి ఇక ఎన్నడూ చేయదు. ఆయన క్షమిస్తాడు. అమ్మా, నేను నిన్ను క్షమించాను, ఇంకా ఈ మీద నువ్వు పాపం చేయకున్నాడు అన్నాడు. ఆయన క్షమించాడు. యూదా మారు మనసు పొందలేదు.
6వది, దేవుని ప్రజలు దేవుని పని కోసం ఇచ్చిన డబ్బును అతడు కావాలని అలవాటుగా తన కోసం తీసుకుంటూ వచ్చాడు. అవసరతల కొరకు ప్రజలు ఇస్తున్నది సంచిలో వేయబడిందంతా కూడా దాన్ని కాజేస్తూ వచ్చాడు. ఈరోజు దేవుని మహిమను అలాగ దొంగిలించి క్రైస్తవులు లేరా? యూదా అక్కడ డబ్బుని దొంగిలించాడు, కానీ క్రైస్తవులు ఈరోజు దేవుని మహిమను దొంగిలిస్తున్నారు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తున్నారు, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను దొంగిలించేస్తున్నారు, దేవుని పేరు చెప్పుకుంటున్నారు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ దేవునికి ఆ మహిమను, ఆ స్థానాన్ని, ఆ విలువను, ఆ సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ యూదా దొంగలా కనిపిస్తున్నాడు, మనం మంచోళ్ళలాగా అనిపిస్తున్నామా? దేవుడు అడుగుతారు, మీరందరూ కూడా దొంగలే. చాలా సందర్భాల్లో మనము దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా, ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా అలాగే మనం చేస్తాం. కాబట్టి ఈ వ్యక్తి జీవితం నుంచి మనం ఎందుకు నేర్చుకుంటే, నేను ఇంతకుముందు చెప్పాను, దుష్టాంతాలుగా యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాంచి ఉంచాడు. ఈరోజు మరియా, ఇస్కరేతు, యూదా జీవితాన్ని చూస్తే ఆమె దేవునికి తన జీవితాన్ని అర్పించి దేవుణ్ణి ఎలా ప్రేమించి తన జీవితకాలం దేవుణ్ణి ఎలాగా గణపరిచిందో, తనతో తన శిష్యుడిగా ఉంటూ దేవుణ్ణి ఎంతగా బాధ పెడుతూ తన జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడుతూ తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు యూదా. ఇద్దరు కనిపిస్తున్నారు, ఒకవైపు మరియా, ఒకవైపు యూదా. మన జీవితాన్ని వీళ్ళు పోల్చుకుంటున్నప్పుడు ఒకవేళ ఈ విధానం ఏమైనా మనలో కొంచెం ఉందా, అక్కడక్కడ ఉందా, సరి చేసుకోవచ్చు. అలా సరి చేసుకున్నప్పుడు మన జీవితం దేవునికి ఇష్టంగా మారుతుంది. ఆమేన్. ఏదో కథ చెప్పుకొని, ఏదో సోది చెప్పుకొని, ఏదో ముచ్చట చెప్పుకొని, మనకు సంతోషకరమైన ఏదో 4 మాటలు చెప్పుకునేది కాదు. దేవుని వాక్యాన్ని మనము సీక్వెన్స్ గా ధ్యానిస్తున్నప్పుడు అనేక కోణాల్లో దేవుడు మనలతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. అప్పుడు మన జీవితం, మన హృదయం అనేది సరిచేయబడుతూ క్రీస్తు పోలికలో మార్చబడడానికి, క్రీస్తుకు మనం దగ్గరగా ఉండడానికి, ఆయనకి ఇష్టమైన జీవితం భూమి మీద మనం జీవించడానికి ఈ వాక్యమే మనకు ఆధారం అవుతుంది. ఆమేన్. అది వాక్యాన్ని పక్కన పెట్టి భక్తి చేస్తారు చూడు క్రైస్తవులు, వారంతా కూడా భక్తిహీనులే. ఈ వాక్యము పట్టించుకోకుండా వాక్యాన్ని పక్కన పెట్టి, యేసయ్య మాటలను పక్కన పెట్టి నేను క్రైస్తవుని అని చెప్పుకునే క్రైస్తవులు అంతా కూడా వాళ్ళు నామకార్థ క్రైస్తవులు. అంటే లోకానికి వారికి ఏమీ తేడా లేదు, వారందరూ కొట్టుకొని పోతారు. యూదా చేసిన పనులలో ఇంకొకటి చూడండి, ఘనమైన యోగ్యమైన వాటి కంటే, సత్యమైన దేవుని వాక్యం కంటే, క్రీస్తు కంటే కూడా అతనికి డబ్బే ఎక్కువ ప్రీతి. ప్రభు అప్పుడప్పుడు గద్దించిన అతడు మారు మనసు పొందలేదు, కానీ ముఖం మార్చుకొని అలిగాడంట. యేసయ్య కంటే, ఆయన వాక్యం కంటే ఎన్ని ఉపదేశాలు వినలేదు యూదా. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాల్లో ఎన్ని బోధలు చేశాడు, అన్ని శ్రేష్టమైన బోధలు విన్నా, వాక్యం విన్నా, అంత ఘనమైన కార్యాలు ఆయన కళ్ళతో చూసిన యేసుప్రభు గొప్పతనం, మంచితనం, ఆయన శక్తిని చూశాడు కళ్ళతో. ఇంత చూసిన తన జీవితాన్ని మార్చుకోలేదంటే కారణం ఏంటంటే యేసయ్య మీది కంటే డబ్బు మీదనే, లోకం మీదనే తనకి ఎక్కువ ప్రీతి, ఎక్కువ ప్రేమ. డబ్బునే ఎక్కువ ప్రేమించాడు. కాబట్టి చాలాసార్లు ప్రభు గద్దించాడు యూదాను. మీకు ఆ సందర్భం చెప్తాను. 12వ అధ్యాయం అదే 12వ అధ్యాయంలో 7-8 వచనాలు ఉన్నాయి. బీదల గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ ఉంటారు మీతో, నేను ఉండను కదా, నేను ఎల్లప్పుడూ నేను మీతో ఉండను. ఇదిగో ఈమె నా భూస్థాపన నిమిత్తము ఆమె ఏదో ఉంచుకొనియండి. ఎందుకు ఆమెను బీదలకి ఏమంటున్నారు, దాన్ని అమ్మి బీదలకు పంచిపెట్టమంటున్నారు అని చెప్పింది ఎవరితో? యూదాతో చెప్పాడు. ఆయన యూదాతో చెప్పాడు డైరెక్ట్. ఆయన మారాడా యూదా? మారలే. యోహాను సువార్త 6వ అధ్యాయం 70-71 వచనాల్లో యూదా గురించి యేసుప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నన్ను అప్పగింపబోవాడు మీలో ఉన్నాడంట. ఇదిగో మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. డైరెక్ట్ చెప్పేశాడు, మీలో ఒకడు సాతాను. దయ్యం పట్టినోడే ఇట మాట్లాడతాడు. మరి దయ్యం పట్టినోడే దేవునికి ఇవ్వద్దంటాడు, దయ్యం పట్టినవాడే దేవుని పని చేయొద్దంటాడు, దయ్యం పట్టినవాడే దేవుని సన్నిధి ప్రార్థన చేయొద్దంటాడు, దయ్యం పట్టినోడే మాట్లాడతాడు. యేసయ్యకి ఎందుకు ఇస్తున్నావు అనే కాన్సెప్ట్, ఆయనకి ఎందుకు ఇవ్వాల్సింది, ఆయనకి ఇవ్వద్దు, ఆయన పాదాల మీద వేస్ట్ గా పారబోసింది అనే మాట ఎందుకు మాట్లాడు? 300 దేనాల గురించి ఎందుకు మాట్లాడు? ఆ ప్రభావం ఎవరి మీద దయ్యం ప్రభావం పనిచేస్తుందో వారు మాత్రమే దేవునికి అడ్డుగా ఉంటారు, దేవుని ఘనపరచరు. మళ్ళీ చెప్తున్నాను, సాతానుకు దేవుని మీద కోపం ఉంది కాబట్టి దేవుణ్ణి మహిమపరచొద్దు అంటది సాతాను. సాతాను అంటాడు దేవుని ఆరాధించొద్దు అంటాడు.
సాతాను అంటాడు దేవుణ్ణి తనకు లోబడాలంటాడు. అందుకనే నువ్వు దేవుని కుమారుడితే రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, నువ్వు నా కాళ్ళకు మొక్కు, నాకు నమస్కారం చేయి, నేను నీకు ఇస్తా అంటాడు. అంటే దేవుడే తనకు లోబడాలి, తనను ఆరాధించాలనుకుంటాడు సాతాను. దేవుణ్ణి ఆరాధించకూడదు అని చెప్తాడు సాతాను. మరి యూదా అత్తరు యేసయ్యకి ఇయ్యొద్దు, బీదలకు ఇయ్యండి అని చెప్తున్నాడు. అంటే దేవుని గణపరచొద్దు అని చెప్పేవాడు ఎవరు? సాతాను. అందుకే యోహాను సువార్త 6:70-71 ఉంటుంది, చదువుతారా? అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? అవునా? అవును, 12 మందిని ఏర్పరచుకున్నానుగా. అయితే మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాడు. నేను 12 మందిని ఏర్పరచుకున్నారుగా, అయితే 12 మందిలో ఒకడు సాతాను అని చెప్పాడు. నేరుగా చెప్పేశాడు, ఆడ పేరు చెప్పకుండా డైరెక్ట్ గా 12 మందిలో ఒకడు సాతాను అని చెప్పాడు. 12 మందిలో ఒకడు సాతాను ఉంటాడా? మరి ఇప్పుడు లేరా సంఘాల్లో? ఉంటారు. జాగ్రత్త. ఆ 12వ వాడుగా మనం ఉండకుండా 11 మందిలో ఒకరు ఉంటే సంతోషం. ఆమె జాగ్రత్త. అంటే అపవాది మనల్ని ఎక్కడ మోటివేట్ చేస్తున్నాడు, సాతాను ఎక్కడ మనకి ఆ ప్రేరేపణ ఇస్తున్నాడు, మనం జాగ్రత్త పడకపోతే సాతాను మనల్ని కూడా వాడుకుంటాడు. సంఘంలో ఏ విధంగా వాడుకుంటాడు? యేసయ్యని ఇన్సల్ట్ చేసేటట్టు వాడుకుంటాడు. సేవకుల్ని డౌన్ చేసి, సేవకుల్ని బాధ పెట్టి, సేవకులను దుఃఖపెట్టి, సేవకులకు అపోజిషన్ గా మాట్లాడి ఆ విధానంలో వాడుకుంటాడు. దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎవరి పని? అది. సేవకు సంఘానికి విరోధంగా మాట్లాడే పని ఎవరి పని? పరిచర్యకు వ్యతిరేకంగా మాట్లాడే పని ఎవరి పని? ఆ సాతాను ఎక్కడ ఉంటాడు? 12 మందిలో ఒకడే. అంటే సంఘంలోనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు. జాగ్రత్త. యూదా పరిస్థితి చూడండి. యేసుక్రీస్తును శత్రువులకు పట్టివ్వడంలో అతని ముఖ్య ఉద్దేశం ఏంటనుకుంటున్నారు మీరు? రిఫరెన్స్ రాసుకోండి. మత్తయి 26:14-16 వరకు. యేసు ప్రభుని ఇక్కడ మీరు చదవాలి. వచ్చిన యేసు ప్రభుని శత్రువులకు పట్టివ్వడంలో ఇస్కరియోతు యూదా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్తారా? డబ్బే. చెప్పండి. యేసు ప్రభుని అమ్ముకోవడానికి యూదాకు ముఖ్యమైన ఉద్దేశం డబ్బే. అంతేనా? ఇంకా వేరే ఏమైనా కోపాలు ఉండొచ్చేమో. ఎందుకంటే ఆయన అక్కడక్కడ యూదా ఏదో చేయబోతే వద్దు, చేయకూడదు అని ఆపవచ్చు. అది కోపం కూడా ఉంటది. ఆయన కొంచెం డాంబికం చూపిస్తూ ఉంటాడు యూదా. అక్కడక్కడ సందర్భాలు మీరు చదివితే 4 సువార్తలు అర్థమవుతుంది. అప్పుడు ఆయన వద్దు అంటాడు. వద్దు యూదా, ఇది వద్దు అన్నట్టు చెప్తాడు. అప్పుడు కోపం వస్తుంది. వద్దంటే సేవకుడు ఇది చేయొద్దు, అది చేయొద్దు అని మాట్లాడినా కూడా కోపమై సరి చేసుకోలేదు యూదా. కోపం పెంచుకున్నాడు లోపల. కాకపోతే యేసు ప్రభుని పట్టించడానికి ముఖ్య ఉద్దేశం అవన్నీ కాదు, కానీ ముఖ్య ఉద్దేశం అయితే డబ్బు మీద మోజు. చూడండి మత్తయి 26:14. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దరని వారిని అడిగాను. ఆగండి. ఏం అడుగుతున్నాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యూదా ఏం అడుగుతున్నాడు? అసలు ఎక్కడ ఉండాల్సిన ఎక్కడ పోయాడు? ఎంత బిజీగా ఉండాలి కదా. 12 మంది అపోస్తలు అంటే యేసు ప్రభుతో పాటు ప్రార్థనలో ఉండాలి, పరిచర్లు ఉండాలి, సువార్త చేయటం ఉండాలి, అద్భుతాలు చేయటం, దయ్యాలు వెలగొట్టడం. అసలు ఖాళీ ఉంటుందా? ఇతనికి ఖాళీ ఎట్ట దొరికింది? మార్గాలు దొరుకుతాయి కదా డబ్బు కావాలనుకున్నానికి ఏదైనా. సరే, మరి పోయి ఏం మాట్లాడుతున్నాడు? ఏమిస్తారు? మీరు ఏసై కోసం ఎదుగుతున్నారుగా, ఆయన చంపడానికి. నేను పట్టిస్తాను, నాకేమిస్తారు? నమ్ముకున్నాడు, అమ్ముకోవట్లేదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి అమ్ముకుంటున్నాడు. మరి మనం తెలియకుండా కూడా మనం కూడా ఆ మార్గంలో ఉన్నామేమో. ఆలోచించారు ఎప్పుడైనా? అలాంటి ప్రమాదం జరుగుతుంది. ఏమిస్తారు అని అంటే ఆశిస్తున్నాడుగా ధనాన్ని. ధనాపేక్షతో అతడు దేవుణ్ణి కూడా అమ్ముకునే పరిస్థితికి వెళ్ళాడు. మరి ఈరోజు భక్తి జీవితాన్ని అమ్ముకుంటున్నారు, విలువైన దాన్ని అమ్మేసుకుంటున్నారు. ఇక సమాజంలో, క్రిస్టియన్ సమాజంలో చూస్తే ఈరోజు కచ్చీపులు అమ్ముకుంటున్నారు, కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకుంటున్నారు, దేవుడిచ్చిన వరాలను అమ్ముకుంటున్నారు, డబ్బు కోసము గడ్డి తింటున్నారు. గడ్డి ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా ఏమని చెప్తే ఆ పలాని సేవకులతో ఫోటో దిగాలంటే 10,000 అంటారు. కలవరి సతీష్ కుమార్ గారిని కలవాలంటే, ఆయనతో ఫోటో దిగాలంటే 10,000 అంటారు. 10,000. ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాలంటే 10,000. అంటే దగ్గరకు వెళ్తే ఒక రేటు, దూరంగా ఉంటే ఒక రేటు. ఆయన దర్శనం అంటే ఇప్పుడు దేవుళ్ళే అయిపోయారు. మరి అలా వెంబడించే క్రైస్తవుల పరిస్థితి ఏంటి?
ఇప్పుడు ఆలోచించారా? అలా వెంబడించే క్రైస్తవుల బ్రతికేంది. ప్రజలు కూడా అలాగే మారిపోయారు. ప్రజలు కూడా పరుగులెత్తుతున్నారు. దేవుణ్ణి పక్కన పెట్టి మిగతా అన్ని చేస్తున్నారు. ఆయన్నే ప్రేమించాలి, ఆయన్నే గణపరచాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే వెంబడించాలి. ఆయన పంపిన సేవకులు ఎవరైతే మనకు ఎవరి ఆధీనంలో అయితే మనం ఉన్నామో ఆ సేవకుని మాట విని యేసయ్యనే వెంబడించాలి, యేసయ్యనే గణపరచాలి. ఇక సంఘాలు మార్చే వాళ్ళ పరిస్థితి ఏందో, చర్చిలు మార్చే వాళ్ళ పరిస్థితి ఏందో, సేవకులను మార్చే వాళ్ళ పరిస్థితి ఏందో, నువ్వు కాదు ఇంకో పాస్టర్, నువ్వు ఈ చర్చి కాదు ఇంకో చర్చి, ఈ సంఘం ఇంకో సంఘం, వీళ్ళంతా పొట్టే. ఇప్పుడు ఇక్కడ లేనోడు ఇంకొకడు ఎట్టుంటాడు? ఇక్కడ 10 రూపాయలు ఇవ్వనోడు హైదరాబాద్ పోయి ఎట్టిస్తాడు? ఒకవేళ అది ఇచ్చినా అక్కడ కూడా మోసమే. అర్థమవుతుందా? జాగ్రత్త పడండి. ఇక్కడ ఉంటూనే అక్కడికి వెళ్ళి చేయాల్సిందంతా చేసి ఏం తెలియనట్టు వచ్చి మళ్ళీ 12 మందితో పాటు బలలో కూర్చున్నాడు. నెక్స్ట్ డే జరిగింది అది. అప్పుడు పోయాడు, అక్కడికి వెళ్ళాడు, మాట్లాడుకున్నాడు. నాకేమి ఇస్తారంటే 30 వెండి నాణాలు ఇస్తామన్నారు. బేరం కుదిరించుకున్నాడు. వచ్చాడు, మళ్ళీ ఏం తెలియనట్టు చెయ్యి ముద్దు దుడుచుకొని మళ్ళీ అందరూ కూర్చున్నాడు. చేయాల్సినంత చేసి తినాల్సినంత తినేసి, ప్రభా చేయాలన్నా వద్దా, నీ చిత్తం ఏంటి ప్రభా, తినాలన్నా వద్దా? ఆల్రెడీ తినేసావు కదా, ఆల్రెడీ చేయాల్సినంత చేసేస్తున్నారు కదా. చేయాల్సినంత చేసి మళ్ళీ వేసుకోదు. ఆయనకు తెలియదా యూదా ఎప్పుడు పోయాడో ఏం చేశాడో? యూదా నువ్వు చేయించిన త్వరగా చేయమని చెప్పాడు ఆయన. అంతే. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, నేనా ప్రభు నేనా అని వాళ్ళు మిగతా వాళ్ళందరూ. యూదా రొట్టె ముక్క ముంచి యోహాను సువార్త 13 ఒక రొట్టె ముక్క ముంచి ఇవ్వగానే వాళ్ళు సాతాను ప్రవేశించాడు. జాగ్రత్త. చివరిగా ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి యేసుక్రీస్తును శత్రువులకు అతని యొక్క ఉద్దేశం డబ్బే అనే విషయం మనం చదువుకున్నాం. ఏమి ఇస్తారని అడిగాడుగా. అతన్ని 9వ చదువుతున్నాను. అతన్ని పిశాచిగా చేసిన లక్షణాల్లో మొట్టమొదటి కూడా డబ్బే. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్న ఇంతకుముందే 70 వచనాల్లో. మీలో ఒకడు సాతాను అని చెప్పాడంటే అతడు సాతానుగా మారడానికి, సాతాను అతనిలోనికి రావడానికి కారణం ఏంటి? యూదాను పిశాచిగా మార్చిందంటే లోక ఆశలే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రతిసారి లోకంలో డబ్బు వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు డబ్బు అవసరం లేదని నేను చెప్తలేదు, కానీ అది దేవుడు కాకూడదు. దాని ప్లేస్ దానికే ఉంచాలి. దేవుని స్థానంలో దేవుణ్ణి ఉంచాలి. గమనించండి, దేవుణ్ణి ప్రేమించాలి, డబ్బును వాడుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించాలి, ధనాన్ని వాడుకోవాలి, లోక సంబంధమైన వస్తువులు వాడుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. కానీ డబ్బును ప్రేమించి దేవుణ్ణి వాడుకుంటున్నారు. అర్థం కావట్లేదా? మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించి డబ్బును వాడుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే డబ్బును ప్రేమించి దేవుణ్ణి వాడుకుంటున్నారు. దేవుడు అన్ని చేయాలి, కానీ మనం దేవుణ్ణి ప్రేమించకూడదు, లోకాన్ని ప్రేమించాలి. కానీ దేవుడు నాకు అన్ని చేయాలి, కానీ నేను డబ్బునే ప్రేమించాలి, దేవుణ్ణి మాత్రం వాడుకోవాలి. దేవా నన్ను స్వస్థపరచు, దేవా నన్ను విడిపించు, దేవా నన్ను బాగు చేయి, దేవా మాకు అది చేయి, దేవా సహాయం చేయి, దేవా అది చేయి, దేవా ఇది చేయి. దేవుణ్ణి వాడుకుంటున్నాం, కానీ డబ్బును లోక స్నేహాన్ని ప్రేమిస్తుంది. యూదా జీవితంలో అదే జరిగింది. దేవుణ్ణి వాడుకుంటున్నాడు, కానీ తన హృదయాన్ని మాత్రం అక్కడ ఇచ్చాడు, అక్కడ దాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ నిజమైన క్రైస్తవుడు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించి ఈ లోకంలో ఉన్న వాటిని వాడుకోవాలి. లిమిట్గా ఉండాలి. లోకంతో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి. డీప్గా లోకంతో ఉండకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి. అయితే రివర్స్ అయింది యూదా జీవితంలో. డబ్బును ప్రేమిస్తున్నాడు, యేసయ్యను మాత్రం ప్రేమించలేదు. యేసయ్యను వాడుకుంటున్నాడు, యేసయ్య చెప్పిన దాన్ని చేస్తున్నాడు. ఇంకొకటి చెప్పాలంటే 11 మందితో పాటు ఇతనికి కూడా అన్ని దేవుడు వరాలు అధికారం ఇచ్చాడు. స్వస్థతలు చేయడానికి, రోగులు బాగు చేయడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, ఇన్ని కార్యాలు చేస్తున్నా తన హృదయం మాత్రం అక్కడే ఉంది. అందుకని ఒక రాత్రి వెళ్ళి నాకేమిస్తారు ఈ రాత్రి? యేసయ్య నేను మీకు అప్పగిస్తాను, నాకేమిస్తారు? చూసారా? నిజ రూపం బయటపడిపోతుంది ఒకరోజు. ఈరోజు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారో ఒకరోజు తెలిసిపోతుంది. ముందుంది ఒకరోజు, ఆ దినమున తెలిసిపోతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి నమ్ముకొని దేవుని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఒకరోజు బయటపడుతుంది. జాగ్రత్త. చివరిది 10వ చెప్తే నేను ముగిస్తాను. ఈ దురాశకు లోబడిన వారందరికీ ఏం సంభవిస్తుందో ఆ భయంకరమైన ఉదాహరణ ఇస్కరియోతు యూదా జీవితం. లోకంలో ఆశలు ఉన్నాయి,
కోరికలు ఉన్నాయి, మనిషి అన్నవానికి ఆశలు ఉంటాయి. అయితే ఈ లోక ఆశలు మనల్ని ముంచివేస్తాయన్న విషయం మనం గుర్తించాలి. దురాశ మనిషిలో ప్రవేశించినప్పుడు అది ఎంతటికైనా దిగజారుస్తుంది. ఒక చెడ్డ ఆశ మనిషిలో ప్రవేశిస్తే ఎంత నీచానికైనా అది దిగజారుస్తుంది. కాబట్టి ఈరోజు అన్ని మనిషి జీవితాలు చూస్తున్నాం లోకంలో, సమాజంలో. ఈరోజు దేవుని నమ్మిన మన జీవితంలో మాత్రం మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారు ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు నిమిత్తం నాకు ఏవేవి లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకున్నాను. ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. ఎందుకమ్మా దేవుని నమ్ముకొని ఇంతకుముందు అలా చేసావు, ఇలా తాగేది, అలా చేసేది, అవన్నీ ఎందుకు వదిలేసుకుని ఉంటే నేను క్రీస్తుని ప్రేమిస్తున్నానయ్యా. ఇంతకుముందు లోకాన్ని ప్రేమించాను కాబట్టి లోకంలో అన్నీ చేశాను, మనుషులకు సంతోషకరమైన అన్నీ నేను చేశాను, నేను అవి చంపేసుకున్నాను. ఇప్పుడు నేను యేసయ్య కొరకు బ్రతుకుతాను, యేసయ్య కొరకు బ్రతుకుతాను అని మనం చెప్పాలి. మంచి ఉదాహరణ మనం చూసాం. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి యూదా జీవితంలో ప్రవేశించింది. అదొక ఉదాహరణగా మనం తీసుకుంటే, యేసుప్రభుతోనే ఉండి యేసుప్రభుకి జీవితాన్ని అప్పగించుకోకపోతే ఏం జరుగుతుంది? యూదాకి జరిగిందే జరుగుతుంది. ఓకేనా? యేసుప్రభు నమ్ముకున్నాం, మేము క్రైస్తవులం అని చెప్పుకొని యేసుప్రభుకి తమ జీవితాలను అర్పించుకోకుండా ఇంకా లోకంతో జీవిస్తూ మనం ఉంటే యూదా పరిస్థితి ఏమైందో మన పరిస్థితులు అయితే. కాబట్టి బయటికి రండి, ఆచారాల నుంచి బయటికి రండి, సాంప్రదాయాల నుంచి బయటికి రండి, లోక పద్ధతుల నుంచి బయటికి రండి. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి లోకం చెప్తుంది. మనకు అవసరం లేదు. లోకం ఏం చేస్తుందో మనం అది చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తుంది, అది మనం చేయాలి. అర్థమైందా? మరీ ముఖ్యంగా భక్తి విషయంలో ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. భక్తి విషయంలో మనం చాలా సీరియస్గా తీసుకుంటేనే మనం దేవుని పిల్లలుగా కడవరకు నిలబడుకోవాలి. లేదంటే కొంతకాలం మన జీవితం ఉంటుందేమో, తర్వాత దేవునిలోంచి దూరం అయిపోయి సాతానుతో పాటు నాశనంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఓకే, తలలో ఉంచుతాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యూదా జీవితము మన ముందు ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచిద్దాం. మరి ఎన్నో సంగతులు మనం ధ్యానిస్తూ వచ్చాం. దేవుని నమ్మిన బిడ్డలుగా మన జీవితంలో